యేసు రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. వారికి ఇలాగు జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదెను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదెను అని దేవుడు సెలవిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మనం ధ్యానించినట్లయితే నేడు చాలామంది వారికి కష్టం వచ్చిన సమయంలోనే దేవుడు గుర్తుకొస్తుంటారు. ఎప్పుడైతే దేవుడు వారికి అవసరమో అప్పుడు మాత్రం దేవుని వాడుకొని విడిచిపెడతారు. కానీ దేవుడు సృష్టికర్త అయిన ఆ మహాప్రభు నిన్ను తన పోలిక చొప్పున సృష్టించుకొని నిన్ను తన కొరకై ఏర్పరచుకొని నిన్ను తన యొక్క సంరక్షణలోనే పెట్టుకొని నీతో మాట్లాడాలని ఆయన ఎంత ఆశపడుతున్నాడో తెలుసా? ఆయన ఆశను పక్కన పెట్టి నీ సమయానంతా నీ పనుల కొరకు, నీ తోటివారి కొరకు నీ ఉపయోగించుకొని వృధా చేస్తూ ఉంటావు. కానీ నీకు ఏదైనా కష్టం వచ్చిన సమయంలో మాత్రము దేవుడిపై ఆధారపడతావు. ఏదైనా అనారోగ్యమో, ఏదైనా కష్టాలు వచ్చిన సమయంలో ఆ సమయంలో మాత్రం దేవుడు కావాలని కోరుకుంటావు. ఆ యొక్క సమస్య తీరిన వెంటనే దేవుని మరిచి తిరిగి నీ యొక్క సమస్యల్లోకి నీ వెళ్ళిపోతుంటావు. అలా కాకుండా ఎల్లవేళల దేవునితో నీకు ఒక సత్సంబంధం కలిగి ఉండాలి. ఒక నిర్దిష్ట సమయం నువ్వు ఏర్పరచుకొని ఆ సమయంలో దేవునితో నువ్వు మాట్లాడాలని, నీకు ఎంత పనుల భారం ఉన్ననో అవన్నీ పక్కన పెట్టి దేవునితో మాట్లాడడానికి ఒక సమయాన్ని నువ్వు ఏర్పరచుకొని ఆ సమయంలో దేవునికి మాత్రము ప్రత్యేకతను నువ్వు కల్పించినట్లయితే నీవు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడిని ప్రార్థన ముగింపక మునుపే నీవు అడుగు వాటికి దేవుడు ఉత్తరమిస్తాడు. ఇట్టి కృపను పొంది ధన్యజీవిగా జీవించు. అవకాశవాదిగా బ్రతికిన జీవితాన్ని చాలించు. ఎందుకంటే మనమైతే అంత్యదినంలో ఉంటున్నాం. అది జ్ఞాపకం ఉంచుకో. నేడో రేపో దేవుని రాకడ సమీపమై ఉన్నది. మనం జీవించు సంవత్సరముల ఎన్నలో ఎంత రోజులు ఉంటామో మనకైతే తెలీదు. కానీ ఉన్న నాళ్ళు దేవునికి సమీపంగా, దేవునికి ఇష్టడుగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. ఆయనతో మనము సమయాన్ని గడపడానికి నీవు ఇష్టపడు. నీలో ఉంట లోపాన్ని దేవుడు నీకు వాక్యం ద్వారా చూపిస్తారు. నీవు ప్రార్థనలో ఆయనతో నువ్వు గడిపినట్లయితే ఆయన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతాడు. తన మెల్లని స్వరం ద్వారా నీతో మాట్లాడుతాడు. అప్పుడు నీలో ఉంటున్న లోపాలన్నీ దేవుడు నీకు చూపించి అవన్నిటి నుంచి నిన్ను వేరుపరిచి పరిశుద్ధపరుస్తారు, తన బిడ్డగా స్వీకరిస్తారు. అలా నీవు ఆయనకు ఇష్టమైన పాత్రగా, ఆయన బిడ్డగా, ఆయన ఒడిలో నీవు ఒదిగిపోగలవు. ఆమె యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.